ఈశ్వరుడే నీరు, నీటిలోకి ఈశ్వరుడు కాదు, ఈశ్వరుడు నీరుగా ఉంటాడు. అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక, ఈశ్వరుడు నీటి రూపంలో ఉండి బ్రతికిస్తుంటాడు. వేదంలో ఒక మాట ఉంది, అప్పులు వాటి యొక్క మాహాత్మ్యము అని మహానుభావుడు ఆయన వ్యాఖ్యానం కూడా చేశారు వేదంలో, వేదమంత్రాలకి. ఆ నీటికి ఉండే లక్షణం ఏమిటంటే పోతున్న ప్రాణాలని వెనక్కి తెస్తాయి అవి. అందుకే ఎవరైనా స్పృహ పోయిందనుకోండి, వాడికి ముందు ఏదో డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళరు, కసి నీళ్లు చల్లుతారు. ముఖం మీద నీళ్లు చల్లితే పోతున్న ప్రాణాలు వెనక్కి వస్తాయి, పోయిన స్పృహ తిరిగి వస్తుంది. నీళ్లు పడితే ప్రాణాలు నిలబడతాయి, నీళ్లు లేకపోతే ప్రాణాలు కాదు, ప్రాణాలు ఉండి అభ్యున్నతి లేదు. బతికున్నాడు, నీళ్లు లేవు, ఏం చేస్తావు? సంధ్యావందనం. అస్తమానం సంధ్యావందనం అంటారు ఎందుకండి మీరు అనకండి. సంధ్యావందనమే ప్రధానం. మీరు పూజ ఎంత చేశారన్న దాంతో సంబంధం ఉండదు. సంధ్యావందనం చేసి మీరు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అని బయటికి రండి, మీరు సహస్ర తులసి అర్చన చేసేసినట్టు. యజ్ఞోపవీతం వేసుకోవడం గొప్ప కాదు, యజ్ఞోపవీతం ఉన్నవాడు యజ్ఞోపవీతం ఉన్నవాడికి ఉండవలసిన కర్తవ్యాన్ని పాటించాలి, చెయ్యాలి సంధ్యావందనం. సంధ్యావందనం చెయ్యకుండా నేను కూర్చుంటానంటే కుదరదు, మహాదోషం అది. కాబట్టి ఆయన ఇప్పుడు ఆ సంధ్యావందనం చేసేటప్పుడు అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు కావాలి, ఆచమనం చేయాలంటే నీళ్లు కావాలి, స్నానం చేయాలంటే నీళ్లు కావాలి. నీళ్లు లేకుండా అసలు ఉద్ధరణ ఎక్కడుంది? ప్రాణాలతో ఉన్నాడు, ఆ నీళ్లు లేకపోతే ధర్మం లేదు. నీళ్లే ధర్మం, నీళ్లే అభ్యున్నతి, నీళ్లే ఇహమునందు బ్రతుకు, నీరే వంట. నీరు లేని వంక ఎక్కడి నుంచి వండుతారు? నీరు లేకుండా పెరుగు మజ్జిగ ఎందుకు అవుతుంది? నీరు లేకుండా బియ్యం అన్నం ఎందుకు అవుతుంది? నీరే సమస్తం. ఆపో వా ఇదగం సర్వం అంది, అందుకే వేదం అప్పులు నీళ్లే సర్వము అంది. అటువంటి నీరు విషతుల్యం చేస్తే ఈశ్వరుడు అంగీకరించడు. అప్పటికీ ఇప్పటికీ ఇదే సిద్ధాంతం. ఎప్పుడైనా ఈశ్వర ఆగ్రహమునకు కారణములేవి అంటే నీటిని విషతుల్యంగా మార్చుట. 10 మంది తాగి బ్రతకవలసినటువంటి నీటిని ఏ కారణానికి అవమానించరాదు. నీటి జోలికి ఎలా పడితే అలా వెళ్ళకూడదు. అందుకే పూర్వం పిల్లనిచ్చేటప్పుడు వీధిలో కాసిన బిందితో నీళ్లు పెట్టి చూసేవారు, వీడు ఏం చేస్తాడని. వాడు గబగబా 4 చెంబులు పోసుకున్నా కాలు మీద కాలేసి రుద్దిన పిల్లనిచ్చేవారు కాదు. కాలు మీద కాలేసి రుద్దారంటే వాడికి ఏమీ సంస్కారం లేదని గుర్తు. పాదములను దేవతలు ఆశ్రయించి ఉంటారు. కాలు మీద కుడి చేత్తో నీళ్లు పోసుకుంటూ ఎడం చేత్తో కాళ్ళు తోముకోవాలి, అంతేకాని లేదా ఎడం చేత్తో పోసుకుంటూ కుడి చేత్తో తోముకోవాలి. పాదాన్ని పాదంతో రుద్దాడు అంటే వాడికి ఏం తెలియదు వైదిక సంస్కారం అని గుర్తు. నీటి మీద గట్టిగా చప్పుడు అయ్యేట్టు కొట్టాడు అంటే వాడికి నీటి సంబంధం వ్యాధులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆ నీటిని ఎప్పుడైతే విషంగా చేస్తున్నాడో కాళీయుడు, ఈశ్వరుడు అంగీకరించాడు. అది ఆయన చెప్పిన ధర్మానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు, అందుకు శిక్షిస్తాడు. కాళీయుణ్ణి శిక్షించాడంటే అని వినకూడదు, ఎవరైనా అంతే. నీటిని పాడు చేస్తానండి అన్నవాడికి ఎవడికైనా ఈశ్వరుడు వేసే శిక్ష అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన కాళీయుణ్ణి శిక్షించాలి అనుకున్నాడు. ఆయన శిక్షించడానికి శంఖచక్రాలు ఏం పట్టుకోడు, బాలకృష్ణుడిగా ఉన్నాడు కాబట్టి లీలగా చేస్తాడు దాన్ని. కటిచేలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి తత్కుటశాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాలసింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానం బనూనంబుగన్ అన్నారు పోతన గారు. కటిచేలంబు బిగించి, అమ్మ కట్టినటువంటి ఆ పట్టు దట్టిని బాగా గట్టిగా ముడేసుకుని ఆ గోచి గట్టిగా తీసి బిగించి వెనక్కి పెట్టుకున్నాడు. కటిచేలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి ఆ జుత్తు ముడి గట్టిగా వేసుకుని ఆ నెమలీకని బాగా దోపుకున్నాడు లోపలికి. పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి 2 భుజాలు కొట్టుకున్నాడు. ఎక్కడ ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. ఎక్కడ పడితే అక్కడ ఏ చప్పుడు పడితే ఆ చప్పుడు చేయడం, ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటే అలా ప్రవర్తించడం, అసలు వాళ్ళకి ఆ యోగ్యత లేనివాళ్ళు అని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.